ఇంకొకసారి ఇలాంటి విషయాలు చేసి అనామిక అందరు రోడ్డున పడే పరిస్థితి తెస్తే మాత్రం బాగోదు అని చెప్తూ ఉంటుంది చిట్టి. ఆ మాటలు విన్న అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంకా ఏం చేస్తారమ్మమ్మ, ఏం చేస్తారు చెప్పండి. రాజ్ బావ ఒక బాబుని సంకలో పెట్టుకొని వస్తే ఏం చేయని ఈ కుటుంబం రేపు ఇప్పుడు కళ్యాణ్ కూడా ఏదో ఒక బాబుని భుజాన్ని వేసుకొని వస్తే ఇక నేను చూస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్యకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే కావ్య అలా వస్తూ ఇలా అంటూ ఉంటుంది, అనామిక నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇంకొకసారి ఎక్కువగా మాట్లాడామంటే ఊరుకొని చెప్తున్నా, నీ జీవితం ఎలా ఉంటే అలా ఏడువు, నీ కాపురం ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకో అంతే. నీ అత్త సపోర్ట్ ఉంది, నీ అమ్మ నాన్నల సపోర్ట్ ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో, అంతేకాని నా భర్త ప్రస్తావన తెస్తే మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కావ్య. ఇంకా నాలో అమ్మనే కాదు అమ్మవారిని కూడా చూస్తావు ఇలా చేసావంటే అనగానే, కావ్య నువ్వేనా ఇలా మాట్లాడేది, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి తన అక్క కూడా అంటూ ఉంటుంది. ఇంకా నా ఫుల్ సపోర్ట్ మొత్తం నీకే, నువ్వు అమ్మవారివైతే నేను అపరకాలివినైతే ఇక ఈ అనామికని అనామకురాలిగా తీసి పడేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య కోపంగా ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది అనామిక వైపు. ఇక్కడ ఉన్న స్వప్న కూడా అనామికని బాగా తిడుతూ ఉంటుంది. అదంతా చూస్తున్న ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మా అమ్మగారు అయితే ఇక సుభాష్ ఉండి, ఇంకా ధాన్యలక్ష్మి నీ కోడల్ని లోపలికి వెళ్ళమని చెప్పు, చేసిన ఘనకార్యం చాలు అనగానే ధాన్యలక్ష్మి ఉండి, ఇంకా తిట్టింది చాలదా, ఇంకా నా నా కొడుకుని ఇబ్బంది పెట్టినందుకు, ఇంతమందితో మాటలు పడ్డందుకు బాగా జరిగింది కానీ వెళ్ళు అని చెప్పేసి అనగానే, ఇంకా చేసేది ఏం లేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.